సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్లను బీజేపీ కాపాడుతుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ట్యాపింగ్ కేసులో సమగ్రంగా విచారణ జరపాలని హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసిందన్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే విచారణ ముందుకెళ్తుందని కిషన్ రెడ్డి అన్నారు. మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం, మేము ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు వేసాం. భారతీయ జనతా పార్టీని బాజాప్తా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. నేను ప్రతిపక్షంలో ఉన్నాను అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సభ కొనసాగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అంతా కూడా నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు ఆయన మాట్లాడాడు. ఓటమి భయము ఆయన ప్రసంగంలో ఒక సీటు కనిపిస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం, పచ్చి అబద్ధాలు మాట్లాడడం, పచ్చి మోసపూరితమైనటువంటి మాట్లాడడం, మరి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ కూడా అదే విధంగా మాట్లాడేటువంటి వాడు, అదే నడవడి, అదే పద్ధతి. ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలు, ఒక్కటి కూడా ఆయన మాట్లాడిన దాంట్లో నిజాలు లేవు అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.